రైట్. ఇక తుఫాన్ ప్రభావంతో సోమవారం మధ్యాహ్నం నుంచి గాలులు గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు వీస్తున్నాయి. ఇక అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వేగంతో కూడా వీస్తున్నాయి. తుఫాన్ తీరం దిశగా వచ్చే క్రమంలో మంగళవారం ఉదయం నుంచి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్లు, అలాగే సాయంత్రం నుంచి గంటకు 90 నుంచి 100, 110 కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు వీస్తున్నాయి. ఇక మంగళవారం సాయంత్రం తుఫాన్ తీరం దాటే సమయంలో మధ్య కోస్తా జిల్లాల్లో కుంభవృష్టికి అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణుడు అంచనా వేశారు. ఇక పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇక ఎక్కువగా కృష్ణా, గుంటూరు జిల్లాలపై ప్రభావం ఉంటుందని తెలుపుతుంది. ఇక దీనికి అనుగుణంగా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇక కోస్తాలో మిగిలిన జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. రైట్. ఇక తుఫాన్ ప్రభావంపై మరిన్ని అప్డేట్స్ ఇచ్చేందుకు కాకినాడ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ లైవ్లో రెడీగా ఉన్నారు. నానాజీ, చెప్పండి, అసలు కాకినాడలో తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ శ్రావణి. ప్రధానంగా ఈ మంత తుఫాన్ మొత్తం కాకినాడను తాకనుంది. దీంతో అధికారులందరూ కూడా నిన్నటి నుంచి కూడా ఎప్పటికప్పుడు ప్రవేశిస్తూ ఉన్నారు. దాదాపు అంటే ఈ రిహాబిలేషన్ సెంటర్స్, పునరావాస కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాల కోసం దాదాపు 101 హాస్టల్స్ అన్ని కూడా ఖాళీ చేశారు. 14,449 మంది విద్యార్థులను వాళ్ళ గృహాలకు పంపించారు. ఈ 111తో సహా 101 దాంతో సహా మొత్తం 269 మంది, మొత్తం 269 సెంటర్లను ఏర్పాటు చేశారు వివిధ మండలాల్లో. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక చాలా వరకు ఈ పునరావాస కేంద్రాలకు అందరూ కూడా రావడం లేదు. దాంతో అధికారులు ఎంత చెప్పినా సరే వినడం లేదు. నిన్న ఉప్పాడ తీరం కానీ కాకినాడ రూరల్ కానీ చాలా వరకు అధికారులు వెళ్ళి బతిమాలేరు. అవసరమైతే పోలీసులు వెళ్ళి తీసుకెళ్లి వాళ్ళు బతిమాలించి భయపెట్టి తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి అధికారులు చెప్పారు. అంతకీ వినకపోవడంతో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, అలాగనే ఎంపీ సానా సతీష్ బాబు, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, ఇలాగ పేడపత్తులు రాజశేఖర్, ఇలా అధికారులందరూ కూడా దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుకుంటున్నారు. మీరు ఖచ్చితంగా రావాలని, మీరు చాలా పెద్ద తుఫాన్ అని చెప్పేసి వాళ్ళతో బ్రతిమాలుకుంటున్నారు. బ్రతిమాలుకున్నప్పటికీ కూడా వాళ్ళ మాట కాదనలేక చాలా వరకు వాహనాల్లో ఇక్కడికి వచ్చి పునరావాస కేంద్రాలకు వచ్చి భోజనం చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్న యువత కానీ కొంతమంది కానీ చాలా వరకు మనం అబ్జర్వ్ చేసాం. అయితే రాత్రి కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు ఈ తుఫాను నార్మల్ అండి, ఎప్పుడు చూసామంటున్నారు. అయితే అధికారులు చెప్పేది ఏంటంటే ఇది హుదూద్ తిత్లీ తుఫాను ఎంత భీకరంగా ఉంటుందో అదే భీకరంగా ప్రభావం చూపిస్తుందని చెప్పేసి అధికారులు చెప్తూ ఉన్నారు. అలాగే ఐఎండీ కూడా చెప్తా ఉన్నది. అయితే ఈ సమయంలో వాళ్ళు కానీ మాకు ముందుగానే తెలుస్తుంది, ఈ తుఫాను కానీ ఒకవేళ కానీ ఎంత భీకరమైందో మాకు ముందుగానే తెలుస్తుంది. ఒకవేళ అలాంటి సమయంలో ఖచ్చితంగా మేము పునరావాస కేంద్రాలకు వస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు అనేది ఏంటంటే ఇల్లులు ఉన్నాయి, ఇల్లులో మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా దొంగలు కానీ పడతారు, ఇంట్లో ఉన్న సామాను అది పట్టుకుపోతారు, లేదంటే మాకు ఇల్లు కాపులు ఉండదు అన్న భయాందోళనకు వాళ్ళు గురవుతున్నారు. ఈ సమయంలో అధికారులు కానీ నాయకులు కానీ అందరూ కూడా అంటే పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ప్రాణ నష్టం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు, ఆస్తి నష్టం జరిగేది కొద్ది మాత్రం తగ్గించాలన్న ఉద్దేశం మీద చాలా వరకు పనిచేస్తున్నారు. అయితే వాళ్ళకి ఫుడ్ కూడా ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు ఏర్పాటు చేశారు. అలాగనే ఉప్పడంగా ఎంపీడీఓ కార్యాలయం నుంచి మొత్తం అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. అక్కడ పాడ పీడి చైత్రవర్షిని అంటే ఉప్పాడకి సంబంధించింది అక్కడ చూస్తున్నారు. ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు అంటే పర్యవేక్షణ కాకినాడ జిల్లాలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. అలాగే మండలాల్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు ఏం జరగకుండా వరద ప్రాంత బాధితులు ఎవరు కూడా లేకుండా చూడడానికి చూస్తున్నారు. అదే రకంగా ఇక్కడ విస్తారంగా వర్షాలు కురిసేటప్పటికి ఎగువ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ వర్షాలు పడితే కనుక ఆ వాటర్ అంతా వచ్చి ఏలేరు రిజర్వాయర్లో వస్తుంది. ఏలేరు రిజర్వాయర్ కేలగానే 24.11 టీఎంసీలు దాటిందైతే కనుక డేంజర్ లెవెల్. ఆ లెవెల్కి వెళ్ళిందంటే కనుక ఎంత ఇన్ఫ్లో వస్తుందో అవుట్ఫ్లో కూడా అంతే వదిలేయవలసి వస్తుంది. ఒకవేళ కానీ 15,000 క్యూసెక్ల నీరు కానీ ఒకవేళ కింద కుదిరితే కనుక ఖచ్చితంగా ఇటు ముంపు ప్రాంతాలు పిఠాపురం, గొల్లపురాలు తదితర ప్రాంతాలన్నీ మునిగిపోయే అవకాశం ఉన్నది. అది కానీ మునిగిపోతే కనుక చాలా వరకు ఆ వ్యవసాయం కూడా దెబ్బతినే అవకాశం ఉన్నది. ఈ దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారు ఆదేశం. నానాజీ, ఈ రోజు సాయంత్రం తీరం దాటే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? అంటే కాకినాడకి 310 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఇప్పుడు దాని ప్రభావం అయితే కనుక బీచ్ లో చాలా బీభత్సంగా దాదాపు 2 మీటర్ల నుంచి 3 మీటర్ల వైపు ఎత్తున ఎగసిపడుతున్నాయి అలలు. అయితే అక్కడి నుంచి బీచ్ లో ఎవరిని కూడా వెళ్ళనివ్వకుండా పోలీసులు అటు ఇటు కాపలా పెట్టారు.
అదే రకంగా బారికేడ్లు పెట్టి ఎవరిని కూడా వెళ్ళటం లేదు. ఎందుకంటే భయంకరమైన కెరటాలు వస్తున్నాయి. అవి రోడ్డునే కొడతాయి డైరెక్ట్ గా. ఎవరు వచ్చి ఒకవేళ ఏ వెహికల్ కొట్టినా సరే కానీ అది ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నది కాబట్టి విపరీతమైన గాలులు మొదలయ్యాయి. ఈ గాలులు కాస్త సాయంత్రానికి మరింత వేగంగా పుంజుకుని అంటే ఎలాంటి విధ్వంసం సృష్టించడంతో మనం ఊహించలేమని చెప్పేసి అధికారులు చెప్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే గనక ఈ నీరు ఏదైతే సముద్రంలో వస్తుందో ఆ నీరంతా కూడా అంటే పైనుంచి నీరు వస్తుంది. దీని ఫ్లోటింగ్ బ్యాక్ సైడ్ ఏదైతే వరద నీరు వస్తుందో వరద నీరు సముద్రంలో కలుస్తుంది. ఇలాంటి తుఫాను సమయంలో ఈ సముద్రం తీసుకోదు ఈ నీరుని. కాబట్టి మళ్ళీ బ్యాక్ సైడ్ అంతా కూడా మునిగిపోయే అవకాశాలు ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పరిసర ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఈ ముప్పుకు గురవకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అధికారులు ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నారు. అయితే ఈ తుఫాను ప్రభావంగా సాయంత్రం అయితే మాత్రం మనకి సాయంత్రం నుంచి లేకపోతే రేపు పొద్దుట ఈ సమయంలో కానీ ఈ తీవ్ర తుఫాను కింద మారే అవకాశం ఉన్నది. ఈ తీవ్ర తుఫాను అయితే కనుక కాకినాడ వచ్చే సమయంలో అంటే ఇటు కాకినాడ తీరాన్ని తాకే సమయంలో మాత్రం చాలా వరకు అంటే అధికారులందరూ కూడా ఎలాంటి వచ్చినా సరే కానీ సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ కానీ గాలి ఇస్తే కనుక విద్యుత్కి అంతరాయం కలిగి ఉంది కాబట్టి రాయలసీమ నుంచి ఇప్పటికీ దాదాపు 1000 మంది ఎలక్ట్రీషియన్లు అందరూ తీసుకొచ్చి రెడీగా పెట్టారు. వాళ్ళకి షెల్టర్లు ఇచ్చి అదే రకంగా లోతట్టు ప్రాంతాల్లో మళ్ళీ సురక్షితంగా తీసుకురావడానికి 40 పడవలు పెట్టారు. ఎప్పటికప్పుడు అన్ని కూడా అంటే అది ఎంత విధ్వంసం సృష్టించినా సరే కానీ అధికారులందరూ కూడా మేము ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూస్తామని చెప్పేసి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. శ్రావణి, నానాజీ, ఇక తీరం దాటే సమయంలో ఎంత మేర గాలులు వీచే అవకాశం ఉంది? ఇక్కడ చూసుకుంటే కనుక తీరం దాటే సమయంలో 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి అంటున్నారు. దాదాపు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయంటే కనుక దరిదాపులో ఉన్న పెద్ద పెద్ద చెట్లు కానీ అలాగనే ఇల్లులు కానీ పడిపోయే అవకాశం ఉన్నది. అదొక చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే కనుక సముద్ర తీరంలో ఉన్న గాలులు చాలా వేగంగా వస్తాయి. అదే ఆ గాలులు కనుక వస్తే కనుక అంటే అక్కడ ఉన్న చెట్లు కానీ లేదంటే అక్కడ ఉన్న ఎలక్ట్రికల్ పోల్స్ కానీ దీని మీద ప్రభావం చూపుతుంది. అంటే ఆ పోల్స్ కానీ అవి కానీ ఏ ఇల్లు మీద పడతాయో లేకపోతే ఎక్కడ పడతాయో తెలియదు. అంటే ఇది ఏ విధంగా మనం ఊహించలేని పరిస్థితి అయిపోద్ది. 110 కిలోమీటర్ల వేగంతో గాలి వీసిందంటే కనుక అక్కడ వాహనాలు కూడా ఏం నిలబడలేవు. ఏ వాహనాలన్నా సరే కానీ ఎగిరిపోతాయి. అలాంటిది అంత విధ్వంసకరంగా చూపడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బీచ్ వైపు కానీ అలాగని మీ ప్రయాణాలు కూడా అన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అదే రకంగా ఇక్కడ కూడా ఒకవేళ కానీ అంటే ఈ గాలి వేసే సమయంలో కూడా ఎవ్వరు కూడా బయటకు రావద్దు. అదంతా అయిన తర్వాత ఈ సహాయక చర్యలు కూడా చేపడతారని మనం అనుకోవచ్చు. నానాజీ, ఇక లోతట్టు ప్రాంత ప్రజల్ని ఎలా అప్రమత్తం చేశారు? అలాగే పునరావాస కేంద్రాలకి తరలిస్తున్న అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? వాళ్ళకి సహాయ సహకారాలు అందుతున్నాయా? ఖచ్చితంగా నిన్న ఉదయం నుంచే కూడా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అలాగనే వివిధ అధికారులు అందరూ కూడా ఈ యొక్క పునరావాస కేంద్రాలను తీసుకొచ్చే పనుల్లోనే ఉన్నారు. ఎందుకంటే కనుక వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వెహికల్స్ పెట్టారు, ఆటోలు పెట్టారు, బస్సులు పెట్టారు, అలాగనే వేరే వేరే స్కూల్కి సంబంధించిన బస్సులు కూడా పెట్టారు. ఈ బస్సులు అక్కడే ఉంటాయి కానీ వాళ్ళు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బస్సు ఎక్కడం లేదు. అదే రకంగా పునరావాస కేంద్రాలకు రావట్లేదు. నిన్న ఉదయం పెట్టిన బస్సులు కానీ ఆటోలు కానీ సాయంత్రం వరకు బతిమాలితే కనుక సాయంత్రం ఒకవేళ కానీ నైట్ ఏదన్నా జరగడానికి జరుగుతుందని చెప్పేసి భయపడి చాలా వరకు వచ్చారని చెప్పుకోవచ్చు. అధికారులు కూడా అలాగే నాయకులు కూడా దగ్గరికి వెళ్ళి బతిమాలుతున్నారు. ఎందుకంటే ఈ మత్స్యకార గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ తుఫాన్లు కానీ ఈ కెరటాలు కానీ అలవాటే కాబట్టి వాళ్ళందరూ కూడా మాకు పర్వాలేదు, మాకు ఈ డేంజర్ జోన్ ఏదైతే ఉన్నదో అది మాకు తెలుసు, ఒకవేళ కానీ అది వచ్చినప్పుడు కానీ మేము వస్తామని చెప్తున్నారు. అయితే ఈ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే కనుక ఒకవేళ ఈ తుఫాను చాలా ఎక్కువగా ఉన్నదని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మీరు కంపల్సరీ రావాల్సిందని చెప్పేసి పట్టుబట్టి చాలా వరకు కొంతమందికి తీసుకొస్తున్నారు. కొన్ని గ్రామాల్లోనూ కాలనీలోనూ ఇంకా ప్రజలు అక్కడే ఉన్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా మళ్ళీ అధికారులు కానీ నాయకులు కానీ వెళ్ళి తీసుకొచ్చే అవకాశం ఉన్నది. నానాజీ, అసలు ఇది ఎక్కడ తీరం దాటే అవకాశం ఉంది? అంటే యానం దగ్గర తీరం దాటే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అసలు దాని గురించి అప్డేట్స్ ఏంటి? ఎందుకంటే ఇక చాలా వరకు ఎప్పుడు తుఫాన్లు వచ్చినా సరే కానీ ఈ కాకినాడకి బేస్ చేసుకుని వస్తాయి. కాకినాడ వచ్చిన వెంటనే కాకినాడలో హోప్ ఐలాండ్ ఉన్నది. ఈ హోప్ ఐలాండ్ వల్ల ఏంటంటే ఒక్క సేఫ్ సైడ్ ఏంటంటే అటువైపు అటు వైజాగ్ కానీ లేదంటే ఇటు కోనసీమ కానీ తిరిగేస్తుంది ఈ వాయుగుండం.
ఈ తీరం దాటే సమయంలో ఒకవేళ ఎంత ఫోర్స్ వచ్చినా సరే కానీ ఈ ఏదైతే ఈ డైరెక్షన్ ఉన్నదో అది కోనసీమ కాకినాడ మధ్య రకంగా దాటే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈ తాళరేవు ప్రాంతానికి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది. అంటే కనుక కాకినాడ జిల్లా అలాగే కోనసీమ జిల్లా కూడా మధ్యలో దాటితే కనుక ఇటు తాళరేవు మండలం కానీ లేదంటే దాని ఎఫెక్ట్ కాకినాడ జిల్లా మొత్తం అంతా ఉంటుంది. దాని ఎక్కువగా ఈ ఈ మధ్య ప్రాంతంలో అంటే తాళరేవు మండలానికి అలాగనే ఇప్పుడు కాకినాడ సిటీ ప్రాంతానికి కూడా చాలా వరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది. నానాజీ, ఇక అలాగే కొన్ని ఈ తుఫాన్ ప్రభావంతో బస్సులు కానీ రైళ్లు కానీ కొన్ని రద్దవటం జరిగింది. ప్రయాణికులు ఏమంటున్నారు అంటే ఈ తుఫాన్ ప్రభావంతో కూడా ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రావద్దని కూడా అప్రమత్తం చేస్తున్నారు కదా, దాని గురించి అప్డేట్స్ ఏంటి? సహజంగా కాకినాడ జిల్లాలో 5 రోజులు స్కూల్కి సెలవు రావడంతో చాలా వరకు టీచర్స్ ఫ్యామిలీస్ ఉన్నాయి కానీ అలాగనే చాలా వరకు వీళ్ళు 5 రోజులు సెలవు రావడంతో వేరే వేరే ప్రాంతాలకి అంటే హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ బంధువుల ఇంటికి కానీ వెళ్ళాలని చెప్పేసి ఫస్ట్ రోజు మాత్రం సెలవులు ఇచ్చిన ఫస్ట్ రోజు చాలా వరకు అంత కిక్కిరిసిపోయాయి. ఈ రైల్వే స్టేషన్లు కానీ బస్ స్టేషన్లు కానీ అందరూ కూడా కిక్కిరిసిపోయాయి. అయితే రాను రాను ఈ తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నది, ఎవరో కూడా ఇల్లు కదలొద్దని చెప్పేసి హెచ్చరికల మీద హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అందరూ కూడా ఇళ్ళకే పరిమితం అయ్యారు. ఎవరు కూడా చాలా వరకు అవసరం ఉంటే తప్ప ఎవరు కూడా రోడ్డు మీదకి రావడం లేదు. గాలులు ఎక్కువ వేస్తున్నాయి, కంటిన్యూగా మోస్తారు వర్షాలు కురుస్తూనే ఉన్నది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి మాత్రం చాలా వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని చెప్పేసి అధికారులు అందరూ చెప్తా ఉన్నారు. ఎవరు కూడా రాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ పని లేకుండా రోడ్డు మీద రావద్దని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా ఎవరు రాకుండా వాళ్ళ జాగ్రత్తలు మాత్రం వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. అటు సముద్ర తీరంలో ప్రజలు మాత్రం వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కొద్దిగా మధ్య నుంచి మళ్ళీ బయటకు వచ్చి పునరావాస కేంద్రంలో చేరుకునే అవకాశం ఉన్నది. శ్రావణి, నానాజీ, ఇక కొన్ని జిల్లాలకు కూడా ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంటే ఏ ఏ జిల్లాలకు వచ్చే అవకాశం ఉందంటారు? సహజంగా ఏదైతే అంటే ఎగువ ప్రాంతంలో వర్షం పడితే కనుక ఒకవేళ కింద ప్రాంతాలకంతా కూడా వరద వచ్చే అవకాశం ఉంది. ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నదండి. అంటే ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అంటే అనుకోకుండా సడన్ గా వాగులు వంకలు పొంగుతాయి. అది పొంగిందంటే కనుక అంటే యాడ్ అవ్వకుండా వెళ్తుంది వర్షం. ఏదన్నా కొద్ది వాటర్ ఉన్నదంటే కనుక ఆ వాటర్ అలా యాడ్ అవ్వకుండా వెళ్తుంది. ఇదంతా కలిసి దిగువ ప్రాంతానికి వెళ్ళి ముంచెత్తే అవకాశం ఉండదు. అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉంటే కనుక ఏజెన్సీ అల్లూరు జిల్లాకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది. అలాగే కోనసీమ జిల్లాకి కూడా ఎఫెక్ట్ అయ్యి ఉన్నది. అలా వైజాగ్ జిల్లాకు కూడా ఎఫెక్ట్ అయ్యి ఉన్నది. దీంతో సహా అంటే ఈ కాకినాడ జిల్లాతో సహా ఈ 4 జిల్లాలకి కూడా చాలా ఎఫెక్ట్ అయ్యి ఉన్నది. ఈ ఫ్లడ్స్ కూడా చాలా అంటే దిగువ ప్రాంతంలో చాలా వస్తుంది కాబట్టి ఏదైతే అంటే అయితే ఏజెన్సీలో పడ్డ వాటర్ కిందకి దిగుతుందో ఆ కిందకి దిగుతుందంతా కూడా వరద వల్లే. అలాగనే ఏదైతే రిజర్వాయర్ల కింద ఉంటుందో ఆ రిజర్వాయర్ల కింద వరదను బట్టి ఒకవేళ వాళ్ళ గేట్లు ఎత్తుతారు కాబట్టి ఇటు కోనసీమకు కానీ ఇటు కాకినాడ జిల్లాకు కానీ అల్లూరు జిల్లాకు కానీ అలాగే వైజాగ్ జిల్లాకు కానీ అనకాపల్లి జిల్లాకు కానీ ఈ జిల్లాలన్నీ కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నది సార్. రైట్ నానాజీ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.